హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ అని ఎందుకంటున్నానంటే చూస్తే వాళ్ళిద్దరు అక్క చెల్లెల్లానే ఉన్నారు నాకైతే. సో వాళ్ళే జెనీలియా అండ్ శ్రీలీల. వీళ్ళిద్దరూ కాంబోలో కిరీటి హీరోగా చేసిన ఈ సినిమా 18th ఆడియన్స్ ముందుకు రాబోతుంది, జూనియర్ సినిమా. మరి ఆ సినిమా గురించి, తమ కెరియర్ గురించి వీళ్ళిద్దరు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళ మాటలు విందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. జెనీలి గారు, ఆఫ్టర్ 13 years I think. 13 years, yeah. Nice to see you. Yeah, థ్యాంక్ యూ. శ్రీలీల నీకు కూడా. హలో హలో. యాక్చువల్గా నీ సాంగ్స్కి ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్స్ అండి. సో మనం ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు, మీరు మంచి సింగర్ కూడా. సో జెనీలియా గారి గురించి ఒక పాట పాడాలి మీరు. సో మెమరీలో ఆ సాంగ్తో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అప్పుడో ఇప్పుడో ఎప్పుడు. యా, డన్. మీరు స్టార్ట్ చేయండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలకన్నానే మరి హలో నా ఊహల హాసిని. హాసిన్. ఇప్పటికీ ఈ హాసిన్ని తెలుగు వాళ్ళు ఇప్పటివరకు మర్చిపోలేరు. Yeah, that's true. Yeah. Me neither. యా. సో ఆఫ్టర్ లాంగ్ టైం రీఎంట్రీ ఇస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? I'm very excited. 13 years is a long time, but your heart is always in the right place. So I'm very happy to be back to the South industry. I'm very happy to be back to Telugu cinema. I missed it. I missed it a lot. I missed all the love. I missed all the shooting, the interaction. So I'm happy to be back. అసలు గుర్తు రాలేదా మీకు ఈ మధ్యలో తెలుగు సినిమాలు? మధ్యలో హిందీ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా. Yes. సో ఎందుకు తెలుగు సినిమా వైపు మీరు ఎందుకు రాలేదు మళ్ళీ? No, Hindi also I didn't do. హిందీ కూడా చేయలేదు మా. అప్పుడప్పుడు చేశారు కదా. No, లేదు. 10 years, nothing. ఓకే. I started with my first film that I did after 10 years was a Marathi film. Yeah. First time Marathi film Ved, which my husband directed. ఓకే. And then I did Sitare Zameen Par, and I did 2 web shows, but nothing on theatre. So everything was after 10 years. ఓకే ఓకే. Yeah. సో ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్కి రీఎంట్రీ కదా, ఏంటి మీకు జూనియర్లో నచ్చిన అంశం ఏంటి అసలు? వాట్ యూ అట్రాక్టెడ్, క్యారెక్టర్ ఏంటి అసలు మీకు అంతగా నచ్చింది కదా, ఎందుకు? I've never done something like this before. And all my industries, all in my entire career, I've never done a role like this. So that was the first thing that excited me, that I'm getting to do something new. As an artist, you may want to do a lot of work, but you have to get also that work. Like, I may keep saying I want to do this character, that character, but someone has to see me in those characters. So I think when Radha sir came and offered me this character, my first question was, how did you see me in this character? He said, no, I want you only. So I think when someone has so much of faith in you, and then I saw the character sketch, and it was something that I want to do. Like, it should be part of my career. ఇట్ ఈస్ బిజినెస్ ఉమన్నా? In real life and real life. సేమ్ క్యారెక్టర్. Is there any negative shades in that character? That you have to see the film. సో బికాస్ మీరు చేయని క్యారెక్టర్స్ లేవు, సో అంత ఎగ్జైట్ అవుతున్నారంటే మేబీ సమ్ నెగిటివ్ షేడ్స్ ఉంటేనే మీ ఎగ్జైట్ అవుతారు అనిపిస్తుంది నాకైతే. I can't tell you. యా. శ్రీలీల జూనియర్ ఏంటి? జూనియర్లో అంటే హీరోయినే, కానీ కిరీటి లాంటి ఒక అప్కమింగ్ స్టార్ పక్కన యాక్ట్ చేయాలంటే మనకు సంథింగ్ అట్రాక్షన్ ఉండాలి కదా. ఏంటి నిన్ను అంతగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఐ థింక్ హోలిస్టిక్లీ స్టోరీ అండి. స్టోరీ చాలా అందమైన కథ. సో మీరు సినిమా ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకే అనిపిస్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ నేను కనెక్ట్ అయిన ఎమోషన్, నేనున్న ఎమోషన్ కన్నా ఐ థింక్ ఇట్ ఈస్ సినిమాలో ఉన్న ఎమోషన్. సో అది వర్కింగ్ విత్ కిరీటి ఎలా అంటే స్టార్స్తో చేసావు ఆల్రెడీ, దాదాపు చాలా మంది స్టార్స్తో యాక్ట్ చేసావు కదా, ఒక అప్కమింగ్ స్టార్ కిరీటి పక్కన యాక్ట్ చేసావు. నాకు ఏమీ డిఫరెన్స్ కనిపించలేదండి, బికాజ్ తను యాజ్ అన్ యాక్టర్ ఇస్ సో వెల్ ప్రిపేర్డ్. సో అన్నీ అసలు అంటే చాలా హోంవర్క్ చేసి చాలా కష్టపడి క్లాసెస్ అయినా, ఐ మీన్
యాక్టింగ్ నుంచి అయినా డైలాగ్ డెలివరీ, టైమింగ్, స్టంట్స్, డాన్స్, అంటే ఒక హీరో కావాల్సినవన్నీ హీ కేమ్ ఇన్ వెల్ ప్రిపేర్డ్. సో నేను నర్వస్ అయి ఉండొచ్చు కానీ తనైతే ఒక్కసారి నర్వస్గా లేరు. హీ వాజ్ దట్ కాన్ఫిడెంట్. అండ్ అంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మన పని మనం అంత కరెక్ట్గా తెలుసు అన్నప్పుడు. వర్కింగ్ విత్ జెనీలియా మాకైతే బ్రీదర్ ఆన్ సెట్. ఎందుకంటే బోల్డ్ అండ్ కబుర్లు. నేను పెళ్లి సందడి అప్పుడు కదండి సైన్ చేసింది. సో నాకు అప్పుడే ఆ ఎంట్రింగ్ ఇంటూ ది ఇండస్ట్రీ. సో తెలుగు ఇండస్ట్రీ గురించి అలాగే అసలు చాలా బుర్ర తినేదాన్ని. ఇది అలా ఉండేది, మా అలా ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, అలా ఎలా ఉంటుంది అని. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. నాకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక సిస్టర్ ఫీలింగ్ ఇచ్చేదాన్ని. ఏంటి మీ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య రిలేషన్ ఏంటి సినిమాలో? ఇప్పుడు చెప్పేసి మీరు సినిమాలో క్యారెక్టర్ రిలేషన్ చెప్పడానికి ఏమైంది? You have to see it, how we can tell. I envy. Real and real. మొన్న మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళిద్దరి గురించి హీరో హీరోయిన్ల గురించి చాలా బాగా చెప్పారు. వీళ్ళ నుంచి నేను నేర్చుకున్నానన్నారు. ఏంటి అంత అంటే అలా చెప్పడం వెనుకున్న రీజన్ ఏంటి? Why did I do it? I've worked with many stars, I've worked with many newcomers. But with both of them, what I've seen is they are newcomers who are stars. Like when I met Sri Leela, it was amongst her newer films, but she was so good then only. Like you could see that she's only going to climb. She's only going to be loved. And as junior progressed, and I kept hearing she's done this and done that, and one was happy to be part of her success story because it's a journey. So. I wish her all the best. I think she has a long career ahead, and I'm sure she'll get a lot more work and various kinds of work, and I hope you take all the work that you get. Kirti is a newcomer, but he's a extremely hardworking newcomer and extremely confident. For someone, when you're generally getting launched, you want it to be very, formula based. But I think something that I have to give credit to Kirti is he went with the story. He went with something, he didn't go with just his characterization. Like I've been part of films where it's only the boy on, the posters and all. But he went with the story. The story is about a father and child. He put that up. So I think his understanding of cinema is at such a young age is so clear and extremely down to earth. There is no egos, there's no hassles. He'll do one thing again and again till he finds it perfect. I think when you have that quality, you're on the way to a very big career. రవిచంద్రన్ గారు Yes. ఇంతకుముందు మీరు చేయలేదు మీకు తన కాంబోలు ఇంత? No. సో ఎలా? First time. I've had a scene or two with him. It's a joy to watch actors like Ravi sir. You learn so much. Like I feel in my life I was very lucky because I got Prakash Raj sir, I got Kota Srinivas sir, and I was opposite them in the scene. So I learned so much. Brahmanandam sir. It's like when you have these kind of actors, you don't have to go to any acting school. You just look and admire and learn from them. And I think in my career, I've been blessed to have such strong character actors and such strong stars who can change the scene in seconds. So I think I never went to any acting school, but I got the best acting lessons from all of them. ఓకే, అంటే మెమరబుల్ అంటే ఈ జూనియర్ సెట్లో మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? Memorable మూమెంట్స్? యా, I can't tell. I'll tell you after the film release. It's very. That we were shooting in those fields and we had to walk past. Oh my God, we had to walk, but we can't tell, no. ఓకే, Interesting ఇప్పుడు location. శ్రీలీల గురించి చెప్పారు. వాళ్ళంతా ఇన్స్పిరేషన్ సెట్స్లో కానీ తన సాంగ్స్
ఫుల్ ఫేమస్ కదా. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాలో వైరల్ వయ్యారి ఈ సినిమా హైప్ని డబుల్ చేసింది యాక్చువల్లీ సాంగ్ అది. సో ప్రీవియస్గా కూడా తన సాంగ్స్ అటు కుర్చీ మడత పెట్టి కానీ కిసక్ కానీ, సో మీరు ఆ సాంగ్స్ చూస్తున్నారా? Yeah, of course. I've seen a lot of her work and she's brilliant. She makes you want to dance. So, and I think she stands up to a lot of big stars also, which is amazing. She's got the rhythm and you can't take away credit from her. She's really, really good at what she does. But she also works very hard, which is, she doesn't take it for granted. See, she's basically a very good dancer, but she doesn't take it for granted. She's like, even if you see her BTS and all, she's constantly trying to better herself, which is a very good quality, I think. ఇప్పుడు అంత సూపర్ హిట్ సాంగ్స్ మన కళ్ళ ముందు అంటే మన బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు ఈ సినిమాలో కూడా వైరల్ వయ్యారి సాంగ్ చేస్తున్నప్పుడే ఇది డెఫినెట్గా మీకు తెలిసిపోద్ది, ఈ సాంగ్ కూడా వైరల్ అవుతుంది, డెఫినెట్గా ప్రీవియస్ సాంగ్స్ లానే ఇది కూడా వైరల్ అవుతుంది తెలుస్తుంది. సో ఆ టైంలో మనం మేడం చెప్పినట్టు హార్డ్ వర్క్ అవన్నీ ఉంటాయి. సో వాటికి తోడు అంటే డ్యాన్స్ మాస్టర్ ఆ స్టెప్ క్రియేట్ చేసినప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది డెఫినెట్గా ఇది బాగా వైరల్ అవుతుందని. మీకు అలా అనిపించిందా ఈ షూటింగ్? అంటే వైరల్ అవ్వడం ఒకటండి, బట్ ఐ న్యూ దట్ ఇది చాలా కొత్తగా ఉంటుంది, అందరు ఇష్టపడతారని నాకు ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్. యాక్చువల్లీ నాకన్నా డిఎస్పి గారికి చాలా ఉండింది. అండ్ డిఎస్పి గారు మేము అప్పుడు అనుకున్నాం ఇది సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని. బికాజ్ నేను ఈ సినిమాకి హీరో అని అయి ఉండకపోయింటే నేను అసలు చేసేదాన్ని కాదు. సో ఇట్స్ దట్. యా, అంటే ఇప్పుడు డిఎస్పి ఇదే ముందు కిసిక్ సాంగ్ కానీ ఏదైనా, బట్ మహేష్ బాబు లాంటి హీరో శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే నాకు భయం వేస్తుంది అన్నారు సెట్లో. అది ఆయన గొప్పతనం అండి. ఆయన చాలా సరదాగా ఎలా ఉంటారు, బట్ అది ఆయన గొప్పతనం అంతే. అలా అనడానికి, లేకపోతే ఎలా అంటారండి, పీపుల్ డోంట్ వెరీ ఈజీలీ, బట్ దట్స్ అ వెరీ స్వీట్ స్టేట్మెంట్. అండ్ ఇప్పటికీ నన్ను చాలామంది అలా గుర్తుపెట్టుకున్నారు ఆయన అన్న మాటలతో. సో దట్ మీన్స్ అ లాట్. అండ్ దానివల్ల నాకు ఇంకా ఇలా గేర్ మార్చి ఐ హ్యావ్ టు అప్ మై గేమ్, వాళ్ళు దగ్గర పెట్టుకొని నేను పని చేయాలి. సో ఇప్పుడు నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ కావాలి. కుర్చీ మడత పెట్టి కిసిక్ వైరల్ అయ్యారు, విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. కుర్చీ మడత పెట్టి ఫస్ట్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. ఇట్ వాజ్ మై ఫస్ట్ blow up song. మీకు Her song? Yeah. I'll say Viral because she's acting with us in this. Yeah. ఓకే. సో మన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో శివరాజ్ కుమార్ గారు కూడా యాక్ట్ చేస్తారు కదా వైరల్ అయ్యారికి, ఎలా అనిపించింది మీకు? చాలా బాగా. శివరాజ్ కుమార్ సార్ ఇస్ ద స్వీటెస్ట్. ఆయన వచ్చి డాన్స్ చేసి అంటే మాకు సపోర్ట్ చూపించడం ఆయన, దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. సో రాధాకృష్ణారెడ్డి డైరెక్టర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? డైరెక్టర్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ టెల్లర్ అండి. ఆయనకి చాలా లేయర్స్ ఉన్నాయి. ఇస్ అ వెరీ డీప్ పర్సన్. అండ్ ఈ సినిమా ఫ్లేవర్ యాక్చువల్లీ ఆ టిపికల్ డైరెక్టర్ ఫ్లేవర్ కాదండి. దిస్ ఈజ్ మోర్ కమర్షియల్. కానీ ఆయన ముందు సినిమాలు కూడా వండర్ఫుల్ స్టోరీస్ ఆయన మేకింగ్ ఆయన. అండ్ ఐ థింక్ ముందు నేను చాలా సినిమాలు చేస్తాం. బట్ ఇట్స్ అ వెరీ ప్రామిసింగ్ ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఇప్పుడు కిరీటి బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలుసు కదా. యాక్చువల్గా అంటే రితీష్ గారి బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తను కూడా పొలిటికల్ వైపు నుంచే వచ్చారు కదా. సో తను అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏంటి అతనిలో నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆర్టిస్ట్గా పక్కన పెట్టండి. No, he was only an artist on set. I didn't see any political side to him. I don't even see. ఇప్పుడు సపోజ్ ఆర్టిస్ట్ అనేది సెట్లో ఓకే, సో వ్యక్తిగతంగా ఐ మీన్ పర్సనల్లీ తను ఎలా ఉంటాడు అసలు, ఎలా ఏంటి? No, actually I have only seen him as, I used to ask him, Kirti, you have a girlfriend? He said, no. Ma'am, my work, ma'am, my work. So I have not seen any other side but an actor to him actually. And I've not met him after set, so I don't know. But his dad is a very, very nice person.
He really looked after me. I think when you're a actor, when you're a female actor more so, you depend on the energy a lot. Someone doesn't treat you well, you take a back seat and you sit, alone, because you don't want to be part of negativity. But when someone treats you well, you want to give more than 100%. And I think that's what happened in Junior. His dad, they treated me so well, and I never felt the need that I was out of my home, out of my, away from my husband, away from my children, because they understood and they were there, and it's my duty to perform as an actor more than 100%, because you're getting that from your producer. If someone is going out of their way to make you comfortable, then you make sure you do your 100%, is what I feel. సో రీఎంట్రీలో మీరు మరాఠీ సినిమా చేశారు, తర్వాత అమీర్ ఖాన్ గారి సినిమా చేశారు. సో సితారే జమీన్ పర్ గురించి చెప్పాలంటే, అందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఎలా? Beautiful character. Again, a newer character, because it was about a girl who separates from her husband. I've always done love stories, but this was like a separation. But yet the love is so strong. Like, she still wants her husband. She still wants to have a child. But the beauty of that story is about those 10 sitares. And they did their part so well. And hats off to the production house for choosing a script like that. And for choosing all of us. I was not even part of the film. I auditioned and then got the role. But I'm very happy that this film is part of my filmography. So I think it's an honor. Yeah. మీరు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కదా, సో ఏమైనా టిప్స్ తీసుకున్నారా జెనీలియా దగ్గర? మ్యామ్ నుంచి ఫుల్ నోట్స్ రాసుకున్నాను. ఏంటి ఆవిడ చెప్పిన పాయింట్స్లో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? లేదు, పాయింట్స్ అంటే ఆవిడ చాలా ఈజీగా ఉండమనే. షీఈస్ ఆల్వేస్ లైక్ బీ యువర్ సెల్ఫ్. నువ్వు ఎంజాయ్ చేయి ముందు నువ్వు చేస్తున్నది, అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో ముందు ఇక్కడ మనం సాఫ్ ఉంటే ఇక్కడ మనం హ్యాపీ ఉంటాం. అది ఈ సంవత్సరం తమిళ్లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు కదా, ఎస్ వర్కింగ్ విత్ శివకార్తికేయన్ ఎలా? ఎస్, పరాశక్తి అండి. పరాశక్తి. సో ఆ సినిమా ఈజ్ రిలీజింగ్. ఇట్ విల్ బీ మై తమిళ్ డెబ్యూ. రాబోయే సినిమాల గురించి తెలుగులో ఇప్పుడు రవితేజ నెక్స్ట్ గారి మాస్ మాస్ జాతర రిలీజ్ జాతర, అవుతుంది. అండ్ ఫస్ట్ జూనియర్ రిలీజ్ అవుతుంది July 18th. జూనియర్ ఏముంది ఇంకా 2-3 రోజుల్లో రిలీజ్ Yes. అవుతుంది. సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? డాక్టర్ పట్టా తెచ్చుకున్నారు కదా? ఎస్, వచ్చేసింది. సో ఫైనల్ ప్రాక్టీస్ సంగతి ఏంటి? ప్రాక్టీస్ కాదండి, ఇప్పుడు ఇంటర్న్షిప్. ఓకే. సో మెల్లిగా ఇంటర్న్షిప్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లానింగ్. సో దానికంటూ ఒక షెడ్యూల్ పెట్టుకున్నారా? యా, నాకెప్పుడు ఒక 2 things చేస్తేనే ఐమ్ లిటిల్ సేన్. దట్ విల్ కీప్ మీ క్లోజ్ టు ద రియల్ వరల్డ్. సో జెనీలి గారు, మిమ్మల్ని మేము పొలిటీషియన్గా చూడొచ్చా? ఎందుకంటే పొలిటికల్ No. బిజినెస్ ఉమెన్ గా చూద్దాం. బస్ అలా ఫినిష్. అంతేనా? అంతేనా? ఇంకేం కావాలి? కాదు, అడగలేదా ఇంట్లో ఎవరు? Yeah, done. I want to act now. I'll act little more. అంటే ఇంకెక్కువ సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా? మ్యామ్ చేసినారు. వెజిటేరియన్స్, ఐఎమ్ వెజిటేరియన్. మా లాంటి వాళ్ళకి ఇమాజిన్ మీట్స్ అని, వీగన్ ప్రోటీన్, వెజిటేరియన్ లైన్స్, పాలిటిక్స్ లో ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అని. So much time is not there. మ్యామ్ ఇక్కడ పిల్లల్ని వదిలేసి నేను చూసినంత వరకు మాకు షూటింగ్ ఒక రోజు ఎక్స్టెండ్ అయిందండి. ఎక్స్టెండ్ అయ్యేటప్పటికి ఉన్నారు పాపం అక్కడ ఉండిందని. హార్ట్ అంతా ముంబైలో ఉంది. పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఉందని, క్రికెట్ మ్యాచ్లో లేరని ఫుల్ టైం వీడియో కాల్, నా పిల్లలు ఎక్కడ ఉన్నారు. ఎంతండి ఇప్పుడు వాళ్ళ ఏజ్? 13? No, 10 and 9. 10 and 9. 10 and a half and 9. సో వాళ్ళని కూడా మేము వెండితెర మీద చూడొచ్చా? They haven't yet Not seen. interested, No, not at all. Now let them play and all. ఓకే. ఏంటి మరి తెలుగులో నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? Not yet in Telugu. I'm listening to few films, so hopefully if I get something I'll do it. If not, I'll wait. But I'm doing 2 films, one with Ram Gopal Verma. So I'll be shooting in Hyderabad only. Oh. And it's a horror comedy. So something new.
and I'm doing another film which is an action thriller love story, which is with Aditya Dutt and Imran Hashmi. So two films. తెలుగులో దాదాపు ఆల్ స్టార్స్తో వర్క్ చేస్తున్నారు కదా. No, చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, సో మెనీ అదే. సో మొత్తం లెక్క పెట్టుకుని ఉన్నారు చేయాలి. సో ఇప్పుడు ఎటు రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి మీ కోరిక Yeah, I've actually done a lot of work with, Siddharth, Ram, Allu Arjun, but I'm not done with this. I've only done with Venkatesh Garu. ఓకే. So I have time. సో ఆ జనరేషన్లో ఓన్లీ వెంకటేష్ గారితో చేశారు. I have time. yes. సో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ కోరిక నెరవేరుతుంది, నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీలీల గారు, ఈ వయ్యారి మీ ముందు 2 సాంగ్స్ని మించి మంచి హిట్ అవ్వాలి. అలాగే అంటే ఈ సంవత్సరం కొంచెం డల్గానే ఉంది మీకు హీరోయిన్గా. సో ఈ సినిమాతో మళ్ళా ఫుల్ స్వింగ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ సో మీ ఆశీర్వాదం. ఇద్దరికి జూనియర్ మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. చూశారు కదా, జెనీలియా అండ్ శ్రీలీల గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి.